రాడికల్స్ కూడా వాళ్ళ చైతన్యం కూడా తక్కువ కదా. వీళ్ళు 20-30 మంది పాలిటెక్నిక్ నుంచి, సైన్స్ కాలేజ్ నుంచి 20-30 మంది వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? నేను ఏ హాస్టల్ అయితే ఉన్నానో నేను వచ్చేవరకు ఐటీ మల్లెపల్లి హాస్టల్ ఉన్నా. నేను వాస్తవంగా అప్పుడు లేను, నేను ఉత్తగా అందులో ఉన్నా. నేను పోయి లైబ్రరీలో కూడా విజయనగర్ కాలేజ్ లైబ్రరీ అంతా చదువుకొని నేను రాత్రి 8ంటికి వచ్చే వరకే మొత్తం తలుపులు పెట్టుండే. తలుపులు తీయరు. నేను కొట్టే వరకు ఏంటంటే చిన్నగా తీసే వరకు అలా 30 మంది ఉన్నారు. అలా 30 మంది ఒక్కరు కాదు, ఇద్దరు. ఆ ఏవిపి రాజిరెడ్డిని పట్టుకొని అడుగుతుండ్రు, నువ్వు ఎట్లా అంటావు, నువ్వు ఎట్లా తిడతావు, బూతులు ఎట్లా తిడతావు, ఏమనుకుంటున్నావు నువ్వు రాజిరెడ్డిని? వీళ్ళు కొద్దిగా జబర్దస్తిగా రాడికల్స్. రాజిరెడ్డి మీతోనే ఉన్నాడా? ఏబీవీపీ నాయకుడు. ఏబీవీపీ అనేది వరంగల్, ఇక్కడ హైదరాబాద్ మల్లెపల్లి ఐటీ హాస్టల్లో అంటుండ్రు. అంటుంటే నన్ను కూర్చుని అసలు నాకు అర్థం కాలే. నేను అదే రూమ్ లో కూర్చున్నా. వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడుతున్నారు. అందులో ఒక ఆయన రాడికల్స్ లో ఒక ఆయనే చాలా రాజిరెడ్డి మీరు ఇదేంటి, మీ వర్గం ఏంటిది, పేదోళ్ళం, పలాని ఊరు, మీ నాయన ఏం చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు, మరి నువ్వు ఎందుకు తిడుతున్నావు? రాడికల్స్ అంటే ఎందుకు మరి ఎట్లా చంపుతారు పోలీసులు, ఇట్లా చంపకూడదు కదా ఆయన అంటే. నిజమే, చంపిన కష్టం కరెక్టే, కానీ మరి కొండపల్లి చిత్రం ఎవరి కోసం ఉన్నాడు? పేద ప్రజల కోసం కదా. మరి ఆయన అనేక మంది ఆయన సేవ చేస్తుండు. ఆయన కొడుకు చనిపోయిండు, కుటుంబాన్ని వదిలేసిండు, వాళ్ళే కదా వాళ్ళందరూ త్యాగం చేస్తుండ్రు. మరి నువ్వు అన్నట్టుగా చంపడం సూటిగా చూస్తే తప్పే, కానీ మరి ఇప్పుడు ఆయన రక్షించబడాలి కదా, పార్టీకి నాయకుడు కదా. కాబట్టి మరి అంటే ఆయన ఏదో చెప్పిండు, యుద్ధం లోపల కురుక్షేత్రం, పాండవ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి యుద్ధం లోపల ఇవి ఒక్కొక్కసారి మంచి వాళ్ళు కూడా చనిపోతారు కదా. వాస్తవంగా హెడ్ కానిస్టేబుల్ సంపాదించిన అవసరం లేదు, కానీ కొండపల్లి సీతారామన్ పార్టీని రక్షించాలంటే తప్పని పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇట్లా చెప్పిండు. నువ్వు కూడా పేదోను కదా, నువ్వు కూడా ఆలోచించాలి తప్ప ఇట్లా నువ్వు తిట్టకూడదు కదా, తిట్టకూడదు అని చెప్తుంటే ఆయన కొంత కన్విన్స్ అయ్యిండు. కొంతవరకు కన్విన్స్ అయ్యిండు. ఎంత కన్విన్స్ అయ్యిండే నాకు తెలియదు, కానీ కొంతవరకు కన్విన్స్ అయ్యి చెప్పే విధానం ఏంటంటే, నేను ఇక్కడ ఆకర్షితునైనా అంటే పేద ప్రజల కోసం నేను ఎక్కడ ఉన్నానంటే, నేను ఎందుకు అదేంటంటే నా బ్యాక్గ్రౌండ్ పేద ప్రజలు. నేను కులం నాది రెడ్డి కావచ్చు, కానీ నేను మా కుటుంబం చాలా ఇబ్బందులు పడ్డది. తిండికి లేక, మా కుటుంబం రెడ్డి అయినప్పటికీ తిండికి లేక కరువు కాలం లోపల మామిడి పళ్ళు ఉడకబెట్టుకొని తిన్నది. ఒక పూట కూడా తిండి తినలే. 2 రోజుల కింద కూడా గట్టుగా ఖరాబైన పారేసే వాటిని కూడా తిన్నది. నా ఒక్కనికి మా ఇంట్లో 5గురు ఉంటే నా ఒక్కనికి వరి అన్నం వండి పెట్టి, లేకపోతే పెరుగు తెచ్చి, మా అక్కడ పెరుగులు ఛాయలు లేవు మాకు. ఎక్కడి నుంచో 6 పైసలకు పెరుగు కొనుక్కొచ్చి నాకు పోసింది. కానీ మా కష్టాలన్నీ తెలుసు. నేను అంత కష్టపడలే మా ఇంట్లో, కానీ ఇవన్నీ నాకు తెలుసు. నేను చుట్టుపక్కల ఏముంటుందో నేను గమనిస్తున్నా, ఎంత వివక్షత, ఒక్కొక్కరు ఏ రకంగా ఉన్నారు, మా కుటుంబం ఎట్లున్నది, మా పండుగ మీరు కూడ వండుకోలే. ఇది విచిత్రం కాదు, వాస్తవం. మీరు ఛాయ్ తాగలే, ఏ దసరా పండుగ వండుకోలే. కాబట్టి ఇవన్నీ ఏమవుతున్నాయో నేను పేద ప్రజలుగా ఆలోచించాను. నేను చేసింది వర్కర్గా చేసిన, నేను వర్కర్గా ఫ్యాక్టరీలో వర్క్ చేసిన. కాబట్టి ఇవన్నీ ఏమవుతున్నాయో పేద ప్రజల గురించి ఏదైతే చెప్తుండ్రో నేను అక్కడ ఆకర్షితులైనా. నిజమే, ఇది కరెక్టే. కాబట్టి ఇక్కడి నుంచి నేను ఆలోచించినప్పుడు నేను చాలా రాత్రంతా దాదాపు 1-2 గంటల వరకు కూడా నేను వాళ్ళతో విడిగా చర్చించిన. బయట వాళ్ళు మీతోనే ఉన్నారు రాత్రి మొత్తం, అందరు పోయినారు. అందులో 1-2 నాయకులు ఉన్నారు. వాళ్ళు చాలా విషయాలు మాట్లాడారు. రాత్రి 2 గంటలైందో 3 అయిందో చాలా తెల్లారిపోయి మాట్లాడారు. నేను అనేక ప్రశ్నలు పార్టీల గురించి, కమ్యూనిజం గురించి. నీతో మాట్లాడదామని అట్లా ఏం చూడలేదా? అట్లేం లేదు, మాట్లాడాడు. నేను వేసే ప్రశ్నలు ఏవైతున్నాయో వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత నాకు పుస్తకాలు ఇచ్చారు. మొట్టమొదటి పుస్తకం ఏంటంటే రంగనాయకమ్మ పెట్టుబడి గురించిన సులభ పరిచయం ఇచ్చారు. 60-70 పేజీలు ఉంటుంది. పెట్టుబడి ఏంటిది, మార్క్స్ రాసిన పెట్టుబడి చాలా బ్రహ్మాండంగా ఉంది. అది చాలా అసలు అంటే ఎంత అరటి పండు ఒలిచిపెట్టినట్టుగా ఆ పుస్తకం ఉంటుంది. ఆనాడు నేను చదివింది, మంచిగా అర్థమైంది. నిజమే, ఇది కరెక్టే, మార్క్సిజం కరెక్టే. అక్కడి నుంచి నాది ప్రారంభమైంది. నేను వదిలే ఆ నుంచి నేను విపరీతంగా నేను ఎంత చదివినంటే, నాకు టైం దొరికితే పోయి ఎక్కడ సైఫాబాద్ లైబ్రరీలో, రాడికల్ లైబ్రరీ, పాలిటెక్నిక్ లైబ్రరీలో ఒకట, విజయనగర్ లైబ్రరీ వదిలేసిన. ఎందుకంటే ఇక్కడ ఉండేది అన్ని రకరకాల సాహిత్యం ఉంది, 100 పుస్తకాలు ఏదైనా చదువుకోవచ్చు. చదివిన నా టైం ఉన్నంత వరకు, నా ఓపిక ఉన్నంత వరకు చదివిన. నేను అక్కడ చదివిన, ఇంటికి తీసుకొచ్చుకుని పుస్తకాలు చదివిన. ఆ ప్రశ్నలు అనేక మంది ప్రశ్నలు వేసుకుంటూ క్రమంగా నేను 84 మే లోపల నేను నాకు ఆనాడు నేను పోయింది ఏంటంటే మల్లారాజ్ రెడ్డి, తర్వాత చనిపోయిన శివాజీ, తర్వాత దానికంటే ముందు రామ్జీ కోటేశ్వరరావు, కోటేశ్వరరావు కూడా వచ్చి మాట్లాడిపోయిండు నాకు. తర్వాత వచ్చి
అంటే పోతా వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు కదా. అవునవును. అంటే టెస్ట్ వాస్తవంగా నేను 6 నెలల లోపల నేను రెడీ అయినా. నేను అవునవును. నా పెళ్లి కూడా ముందటుండి పెళ్లి డిసైడ్ చేసుకుని ఇప్పుడు పెళ్లి డిసైడ్ చేసుకుని జాబ్ వస్తుంది అనుకుని కూడా ఏంటంటే నేను పోవాలి, ప్రజల కోసం పోవాలి అనే దాంతో ఏంటంటే వాళ్ళు మల్లారెడ్డి మల్లా రాజిరెడ్డి అంటే ఇప్పుడు సిసి మెంబర్ కదా ఆయన, చాలా సీనియర్. మొట్టమొదటి దళం పోయినప్పుడు ఆయన నాయకుడు మల్లా రాజిరెడ్డి. మీకు ఆ మీట్ లో రాజిరెడ్డిని బెదిరించేటప్పుడు మల్లా రాజిరెడ్డి కూడా ఉన్నాడు? లేదు, అప్పుడు ఆయన పార్టీ నాయకుడు. మరి అక్కడ తర్వాత నన్ను తీసుకుపోయడానికి ఆయన అప్పటికే పార్టీ నాయకుడు ఆయన. అంటే వీళ్ళ విద్యార్థి నాయకులకు వీళ్ళకి సంబంధాలు ఉంటాయి కదా. నన్ను తీసుకుపోవాలనుకున్నప్పుడు ఈయనే వీళ్ళు మీరు ఎవరికి చెప్పారు నేను అలా పోదాం అనుకుంటున్నాను? నేను చెప్పింది ఆనాడు జనార్దన్ ఉండే, జనార్దన్ నేను కూడా పోయినాము, జనార్దన్ రెడ్డి అని. ఇప్పుడు బయట మేనేజర్ గా చేస్తుండే ఒక ఫ్యాక్టరీకి. ఆనాడు ఆయన జనార్దన్ రెడ్డి నేను మేము పోయినాము, ఆయన ఆర్గనైజ్ చేసిండు, ఆయన బాగా చెప్పేటోడు విషయాలు. సైఫాబాద్ సైన్స్ స్టూడెంట్ ఆయన, మంచి ఎడ్యుకేటెడ్, మంచి ఇంటెలిజెంట్ ఆయన. ఆయన మల్లారెడ్డితో ఇంకా వాళ్ళకి ఏవో సంబంధాలు ఉంటాయి, సిటీ కమిటీ ఉంటుంది, రకరకాల చెప్తే మిమ్మల్ని చాలా వాటి మధ్యన దొంతర్లు ఉన్నాయి అనేక. సిటీ కమిటీ కూడా ఉంది. మిమ్మల్ని టెస్ట్ చేసిరా చాలా సార్లు? ఇక్కడ చాలా మంది మాట్లాడారు నాతోటి. ఒక జనార్దన్ రెడ్డి గారు సిటీ కమిటీలు వచ్చి మాట్లాడారు, కోటేశ్వరరావు మాట్లాడాడు, రాష్ట్ర సెక్రటరీ అని. తర్వాత అప్పుడు అన్ని టెస్ట్ చేసుకుని తర్వాత వాళ్ళని 6 నెలలు 7 నెలలు టెస్ట్ చేసిరా? 6 నెలలకి అంతే. జనవరిలో అయితే నేను మే లోపల వెళ్ళిపోయినా కదా. మే లోపల మే 10కో 15కో వెళ్ళిపోయినా నేను. ఏది డైరెక్ట్ అడవిలోకి వెళ్ళిపోయారా? డైరెక్ట్ మాదేపూర్ అడవిలోకి వెళ్ళిపోయినా. మాదేపూర్ అడవిలోకి వెళ్ళిపోయినా. 7 పోయినా. 7 పాటు అక్కడ జంపన్న ఉన్నాడు కదా, సమ్మక్క సారక్క జంపన్న. అంటే సొంత పేర్లు పెట్టుకోకూడదు కదా, ఏమన్నా పేర్లు ఎల్లను మళ్ళను అంత అన్నలు వచ్చే పేర్లే పెట్టుకునేది అన్నాడు. అంటే ఇప్పుడు దినేష్ గణేష్ అనేటివి లేవు అన్నాడు. ఎందుకంటే ప్రజల పేర్లకు తగినట్టు ఉండాలి కాబట్టి మల్లక్క, ఎల్లక్క, రామక్క, పుల్లక్కలే కదా. అంటే ఈ రకమైన పేర్లు అంటే ఎందుకు అని అంటే వాస్తవంగా ఈ రెడ్డి లేదా దినేష్ రాజులు ఎవరి అగ్రకుల అగ్రకులకు పేర్లు పెట్టుకోకూడదు. ఎవరు పెట్టుకోవాలి? సాధారణ దళిత బహుజనుల పేర్లు ఏవైతున్నాయో ఆ పేర్లు పెట్టుకోవడం ద్వారా, ఎందుకంటే మనం ఆ ప్రజల కాడికే పోవాలి, ఆ ప్రజల సమస్యలే మాట్లాడాలి ఎక్కువగా. అగ్రకులాల కూడా పేదోళ్ళు ఉన్నప్పటికీ కూడా మనం ఆ సమస్యలు మాట్లాడాలి. వాళ్ళతోటి మనం మమేకం కావాలి. వాళ్ళ తిండి తినాలి. వాళ్ళు గొడ్డు పెడితే గుడ్డు తిన్నా. ప్రాక్టీస్ చేయించారా మీతో? తిన్నాంగా. నేను ఇక్కడ గొడ్డు పోయే ముందే గొడ్డు మోసం తిన్నా నేను మేల 84 మేల పోతే మే కంటే ముందే మార్చి ఏప్రిల్నే తిన్నా నేను ఈడ. అంతకుముందు లేదు, తిన్నా నేను ఇక్కడ. ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఓకే అంటే తిన్నా నేను. నాకేం అవన్నీ లేవు కదా, కులాలు మతాలు ముందే లేదు నాకు. నేను చదువుకునేటప్పుడే కులాలు మతాలను నేను పట్టించుకోలే. నేను చదువుకుంటప్పుడు 77, 75 లోపల కూడా నేను నాతో చదువుకునే వాళ్ళు మాదిగ వాళ్ళు ఉన్నారు, మాలోళ్ళు ఉన్నారు, గొల్లోళ్ళు ఉన్నారు. నేను 80 నుంచి 82 వరకు నా రూమ్ లోపల మాదిగ వాళ్ళు మాల వాళ్ళతోటి నేను రూమ్ లో ఉన్నా. కలిసి వండుకున్నాం, తిన్నాం. నేను వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నా, వాళ్ళ ఇంట్లో కళ్ళు తాగినా అన్నాడు, కళ్ళు కూడా తాగినా అన్నాడు. ఇప్పుడు జంపన్న అక్కడ అడవిలోకి తీసుకుపోయారు, జంపన్న అని పేరు పెట్టారు ఈ మల్లా రాజిరెడ్డి. చాలా మంది తర్వాత పేరు సూచించారు, పెడతారంటే ఇదే అనేది ఏం లేదు. 4-5 పేర్లు సూచిస్తారు, లేకపోతే నీ ఇష్టమైన పేరు పెట్టుకుంటారు. పెట్టుకోనంటే అలా జంపన్న పేరు ఉన్నది, పెట్టండి, ఏం నష్టం లేదన్నా. అంతేనే తీసేసుకోలే. నాకు ఆ జంపన్న చరిత్ర కూడా అప్పటికి తెలియదు, ఏంటిదనేది తెలియదు. ఉన్నా పని చేసిన గంతగా నేను తీసేసుకోలేదు. ఎక్కడి నా పేరు ఎక్కడ ఏడుకో ఒరిస్సాకో జార్ఖండ్కో అక్కడో ఇక్కడిపోతే ఎంకనేనో ఏదో పేరు పెట్టారు, కానీ ఏ పేరు నిలవలే. ఎందుకంటే నా పేరు అందరికీ ప్రచారం అయింది కాబట్టి ఎక్కడ పోయినా జంపనే అన్నారు. ఏముండదు, చేసేది ఏముంది, అయ్యేది ఏముంది అని చెప్పి చంపనే ఉన్నది. మీకు గన్ ఎప్పుడు పేరు మరి? నాకు 84 పోయిన వారం రోజుల వారం రోజులు చెప్పారు. ఆనాడు గన్లు దాదాపు వచ్చిన అందరికి ఇచ్చారు. అంటే తయారు చేసుకునే నేర్పించారు. 12 బోర్ నాకు ఇచ్చింది. 12 బోర్లు ఉన్నాయి, 12 బోర్ ఇచ్చారు. గ్రెనేడ్స్ నేర్పిండ్రు. 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు నాకు. 10 రోజులు దళంలోకి తీసుకురు. దళమే పోయినా, డైరెక్ట్ దళమే. ఇక్కడ నుంచి దళమే పోయినా. పోడే మాదేపూర్ పోయినా. మాదేపూర్ లోపల అక్కడ రాత్రి 12 గంటలకు 1 గంటకో దిగినాము. పోయే వరకు ఇంకా మీటింగ్ నడుస్తుంది ప్రతాపగిరి అనే గ్రామం లోపల. 100 మందితోటి 12-1 గంట వరకు నడుస్తుంది. ఆ మీటింగ్ ఇన్న తర్వాత అక్కడ అన్నం వసూలు తీసుకొచ్చారు. అందులో ఏమున్నది, మామిడికాయ పచ్చళ్ళు, కారాలు ఇవన్నీ ఉన్నాయి. తిన్నాం, అది కూడా తిన్నాం. పోయి పండుకున్నాం. అది కొత్త జీవితం ప్రారంభమైంది. అడవిలోకి పోయి పడుకున్నాం. రాత్రి 2 గంటలకు పోయి పడుకున్నాం. గుహలు అనుకుంటాం, పెద్ద పెద్ద గుహలు ఉంటాయి అనుకున్నాం. పెద్ద గుహలు అంటే అడవి అయితే ఉన్నది. నేల మీద పడుకుంటారు. నేల మీద పడుకుంటారు. మరి నేల మీద పడుకుంటారు. బండల మీద పంటారు, నేల మీద పంటారు. ఎక్కడ ఎట్లా ఎడ్డేవాళ్ళు ఉండే అప్పుడు మీ దళంలో?
దళం లోపల మొదటగా మాదేపూర్ లోపల జనార్దన్ అని ఉండే. తర్వాత నెక్స్ట్ అంటే 2 దళాలు ఉండే, మాదేపూర్ దానికి జనార్దన్ ఉండే. తర్వాత ఏటున్నగరం దళం ఉండే, భీమన్న ఉండే. అట్లా చనిపోయింది ఆయన గడిచిన లోపల. రైతు ఆయన జగిత్యాల రైతు, ఆయన చదువు పాటలకు వచ్చి నేర్చుకున్నాడు. చాలా ఆయన కూడా మంచి ఆజానుభావుడే, మంచిగా నీతిగా నిజాయితీ ఉండే వ్యక్తి. చనిపోయింది ఆ తర్వాత. ఆయన పేరు గంగరాజు ఏదో పేరు ఉన్నది. భీమన్న పాటలైతే భీమన్న. కేంద్ర కమిటీ సభ్యుడు ఎట్లా ఎదిగారు మీరు? నేను కేంద్ర కమిటీ అని అంటే ఎదగడం అని అంటే, ఇప్పుడు నేను 84లో కూడా దళ సభ్యుని, 88 లోపల 87 లోపల నేను డిప్యూటీ కమాండర్ దళానికి. తర్వాత 89 లోపల కమాండర్ను నేను. తర్వాత నేను 91 లోపల 90 చివర 91 లోపల జిల్లా కమిటీ మెంబర్ను. తర్వాత నెక్స్ట్ 93 లోపల ఉత్తర తెలంగాణ రీజనల్ కమిటీ మెంబర్ను. ఆ తర్వాత అది రాష్ట్ర కమిటీగా మారింది. 95 లోపల 94 లోపల నేను రాష్ట్ర కమిటీ మెంబర్ను. ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబరు, ఏపీ రాష్ట్ర కమిటీ మెంబరు, తర్వాత ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ అయినా. తర్వాత 2001 లోపల 2000 చివర్ల జరిగిన కాంగ్రెస్ లోపల 1 ప్రారంభం లోపల నేను కేంద్ర కమిటీ మెంబర్గా నేను అయినా. 17 సంవత్సరాలు నేను కేంద్ర కమిటీ మెంబర్గా ఉన్నా. తర్వాత సిఎంసి మెంబర్గా కూడా ఉన్నా. నేను 2009 నుంచి నేను సిఎంసి మెంబర్గా ఉన్నా. అంటే ఇంకా వివిధ రంగాల్లో నేను సిఎంసి మెంబర్గా, సిఆర్బి మెంబర్గా అనేక రాష్ట్రాల, తెలంగాణ నుంచి దండకారణ్యంలో, తర్వాత ఒరిస్సాలో, తర్వాత జార్ఖండ్ విస్తరణ కార్యక్రమాలు, జార్ఖండ్ ఇతర ప్రాంతాలకు కూడా నేను పోయి పనిచేసిన.